హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షార్ పార్ట్ 19. మరుసటి రోజు నుండి ముందులానే అర్జున్కి ప్రతి ఒక్క పని స్నేహ తనే దగ్గరుండి చేస్తూ అర్జున్కి మాత్రం ఇబ్బంది కలగకుండా అతన్ని పసిబిడ్డలా చూసుకుంటూ ఉంది. అర్జున్ ఆరోగ్యంలో కాస్త మార్పు రావటంతో స్నేహ అర్జున్ని నెమ్మదిగా ఆ రూమ్లోనే వాకింగ్ చేయిస్తూ అతను పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యేంత వరకు తన సాయి శక్తులా తన ప్రయత్నం తను చేస్తూ ఉంది. కానీ ఫోన్ విషయంలో అర్జున్ మాటలు స్నేహ మనసుని పూర్తిగా విరిచేయడంతో అర్జున్ ఏదైనా అడిగితే తప్ప ఎప్పట్లాగానే ఎక్కువగా మాట్లాడే ధైర్యం కూడా స్నేహ చేయట్లేదు. ఒకవైపు అర్జున్కి తల్లిలా మారి అన్ని సేవలు చేస్తూనే మరోవైపు అమ్మవారి గుళ్ళో అమ్మవారికి రోజుకొక రకంగా మొక్కులు తీర్చుకుంటూ అర్జున్కి తొందరగా నయం అవ్వాలని మనసారా వేడుకుంటూ ఉంది స్నేహ. ఆ మొక్కులో భాగంగా ఆ రోజు నుండి స్నేహ ఒక పూట మాత్రమే తింటూ నిష్ఠగా ఉపవాసం ఆచరిస్తూ ఉంది. అలాగే అరుణ్ రోజు కూడా అశోక్ గారికి కాల్ చేసి ఆయనతో కాసేపు మాట్లాడి స్నేహతో కూడా మాట్లాడుతూ అర్జున్ ఆరోగ్యం గురించి ఆమెకు ధైర్యం చెప్తూ ఒక డాక్టర్గా తగిన జాగ్రత్తలు కూడా చెప్తూ ఆమెను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూనే ఉన్నాడు అరుణ్. ఈ మధ్యలో గోకుల్ అర్జున్ మాట మేరకు అతన్ని చూడడానికి రాకపోయినా ఎప్పటికప్పుడు అతనికి కాల్ చేసి అతని ఆరోగ్యం గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు. 10 రోజులకు అర్జున్ పూర్తిగా కోలుకోవడంతో డాక్టర్ వచ్చి చెక్ చేసి అర్జున్కి ఇప్పుడు పర్వాలేదు కానీ కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పి, అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం అర్జున్. ఈ రోజుల్లో భర్తను బిడ్డలా చూసుకునే భార్యలు చాలా అరుదు. దేవుడు ఆ అదృష్టం నీకు ఇచ్చాడు అర్జున్ అంటూ నవ్వి ఆయన బయటికి వెళ్ళగానే ఆ మాట విన అర్జున్ చూపు టక్కున పక్కనే మెడిసిన్ చూస్తున్న స్నేహ మీద పడింది. ఆమె అతని మెడిసిన్స్ అన్ని జాగ్రత్తగా ఒక చోటుకు చేర్చి ఆ రూమ్ అంతా నీటిగా సర్ది అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్ళటమే. అప్పటి నుండి మళ్ళీ స్నేహ అర్జున్ కంటికి కనే కనిపించలేదు. నైట్ డిన్నర్ కి రాజయ్య పిలవటంతో డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన అర్జున్ కి అక్కడెక్కడ స్నేహ కనిపించకపోవటంతో ఇన్ని రోజులు ఆమె ప్రెజెన్సీకి అతను బాగా అలవాటు పడడంతో మనసులో ఏదో తెలియని వెలితి కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా రాజయ్య వడ్డించిన భోజనం కలిపి ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అసలు రుచి పచి అనిపించలేదు అర్జున్ నోటికి. ఇన్ని రోజులు స్నేహ చేతి వంటకు అర్జున్ బాగా అలవాటు పడిపోయాడు. ఆ విషయం అర్జున్ కి బాగా కూడా తెలిసింది. అందుకే ఇప్పుడు తను తింటుంది స్నేహ చేసిన వంట కాదు అని తెలిసి మౌనంగా చాలా కష్టంగానే భోజనాన్ని పూర్తి చేసి అశోక్ గారికి గుడ్ నైట్ చెప్పేసి తన రూమ్ కి వెళ్ళిపోబోతూ ఉంటే మర్చిపోకుండా మెడిసిన్ వేసుకోనానా అని అశోక్ గారు గుర్తు చేశారు అర్జున్ కి. ఆ మాటకు అర్జున్ కి ప్రతి పూట స్నేహాన్ని స్వయంగా తనకి టాబ్లెట్ ఇవ్వడం గుర్తుకు వచ్చి అసలు ఏది ఎప్పుడు ఎలా వేసుకోవాలో కూడా నాకు తెలీదు అని మనసులోనే అర్జున్ అనుకుని సరే తాతయ్య అని తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు అర్జున్. ఎందుకో స్నేహను చూడాలని మనసు పదే పదే గొడవ చేస్తూ ఉంటే ఒక్కసారి చూస్తే ఏమవుతుంది అనుకున్నాడు అర్జున్. కానీ వెంటనే నేను ఎలా తనకి అలవాటు పడిపోయాను అని నా అంతటా నేనే తన దగ్గరకు రావాలని ఇలా చేస్తుందేమో అన్న ఆలోచన అర్జున్ మైండ్ లోకి రాగానే స్నేహను మళ్ళీ తిట్టుకుంటూ తన మెడిసిన్స్ ఉన్న బాక్స్ ని చేతిలోకి తీసుకుని ఏ మెడిసిన్ ఇచ్చే తనకే అంత గుర్తుంటే అవి కష్టంగా మింగే మరి నాకెంత గుర్తుండాలి అని అనుకుని ఆ బాక్స్ లో ఉన్నవన్నీ వాటిని చూస్తూ తల పట్టుకుని ఓరి దేవుడా, రోజు తను నా చేతికి మెడిసిన్ ఇస్తూ ఉంటే హాయిగా చూస్తూ వేసుకుంటూ ఎప్పుడూ గమనించలేదు నేను ఇన్ని మెడిసిన్సా అని అనుకుని తిరిగి బాక్స్ వైపు చూసేసరికి ప్రతి మెడిసిన్ ప్రతి దాని మీద ఎప్పుడెప్పుడు వేసుకోవాలో రాసి ఉండడంతో ఉదయం స్నేహ చేసిన పని గుర్తొచ్చి చిన్న చిరునవ్వు వచ్చి చేరింది అర్జున్ పెదాలపై. కానీ ఎప్పట్లాగానే మరో నిమిషమే అది మాయమై కోపంగా టాబ్లెట్లు వేసుకుని వెంటనే బెడ్ ఎక్కేశాడు అర్జున్. మరుసటి ఉదయం ఈ 10 రోజుల నుండి తనని మేల్కొల్పే ఆ సాంబ్రాణి సువాసన లేదు. అర్జున్ గారు లేవండి అంటూ పిలిచే స్నేహ ఆత్మీయత పిలుపు కూడా వినిపించకపోవటంతో తానే విసుగ్గా లేచి కూర్చున్నాడు అర్జున్. స్నేహాను తలుచుకుని తిట్టుకుంటూ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకి వెళ్ళి రాజయ్య వండిపెట్టిన పూరి ఏదో గడ్డి తిన్నట్టు తినేసి టాబ్లెట్ వేసుకుని
చాలా రోజుల తర్వాత ఆఫీస్ కి చేరుకున్నాడు. అర్జున్ క్యాబిన్ లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తూ ఉండగా అక్కడికి గోకుల్ వచ్చాడు. గోకుల్ రావడమే అర్జున్ ఆరోగ్యం గురించి తెలుసుకోవడం మొదలు పెట్టేశాడు. కాసేపు అర్జున్ ఓపిగ్గా మాట్లాడిన తర్వాత 4-5 చివాట్లు పెట్టి గోకుల్ని తిరిగి ఇంటికి పంపించేశాడు. అతని తిట్లు వెనుక అతని ప్రేమకు మాత్రమే చూసే గోకుల్ నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. అర్జున్ తిట్లకు ఆ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడు అన్న మాటే కానీ అర్జున్ మనసు మెదడు దానిపై కాన్సన్ట్రేషన్ చేయటానికి మొండికేయడంతో దానికి కూడా స్నేహాన్ని తిట్టుకుంటూ కష్టంగా తన మైండ్ ని డైవర్ట్ చేసుకుని వర్క్ లో లీనమైపోయాడు అర్జున్. అలా మరో 2 రోజులు గంటకొకసారి స్నేహ ఆలోచనలు తనని ఎంతగా డిస్టర్బ్ చేసినా మొండిగా రాయిలా మారి వాటిని పక్కకి నెట్టేస్తూ ఆఫీస్ వర్క్ లో బాగా బిజీ అయిపోయాడు అర్జున్. రూమ్ డోర్ కూడా ఓపెన్ అయ్యి ఉండకపోవడంతో అసలు ఆ ఇంట్లో స్నేహ ఉంటుందన్న డౌట్ కూడా అర్జున్ మనసుని మెదడుని తొలిచేయడం మొదలుపెట్టింది. కానీ అర్జున్ మొండితనంతో తన మనసుని పూర్తిగా కట్టిపడేసి ఆఫీస్ వర్క్ ఇంపార్టెంట్ ఇస్తూ పగలు రాత్రి తేడా లేకుండా ప్రాజెక్ట్ పనిలోనే బిజీ అయిపోయాడు. మరుసటి రోజు అర్జున్ యథావిధిగా తన నోటికి ఏ మాత్రం రుచిగా అనిపించని బ్రేక్ఫాస్ట్ తింటూ చిన్నప్పటి నుండి ఈ టేస్టీ ఫుడ్ తినే పెద్దవాడినయ్యాను, కానీ ఇప్పుడు ఇది నా నోటికి గడ్డిలా ఎందుకు అనిపిస్తుందో అర్థం కావట్లేదు అని తనని తాను తిట్టుకుని బ్రేక్ఫాస్ట్ కానిచ్చి ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్ తో ఆఫీస్ కి బయలుదేరాడు. దారిలో జన సంచారం పెద్దగా లేని ప్లేస్ లో సడన్ గా తన కారుకి ఎవరో డాష్ ఇచ్చేసరికి అర్జున్ ఆవేశంగా కారు దిగి తన కారుకి డాష్ ఇచ్చిన వాడితో గొడవ పడడం మొదలు పెట్టాడు. ఇంతలో వెనుక నుండి ఎవరో ఒక వ్యక్తి అర్జున్ కారులో ఉన్న ఫైల్స్ తీసుకుని అక్కడ నుండి పరిగెత్తబోతూ ఉంటే ఎక్కడి నుండి వచ్చాడో ఎలా వచ్చాడో ఎప్పుడు వచ్చాడో కానీ ఒక 22 ఏళ్ల యువకుడు అతన్ని చిత్తుగా చితగ్గొట్టి అతని చేతుల్లో ఫైల్స్ అయితే తీసుకున్నాడు. అతన్ని ఆ అబ్బాయి కొట్టడం మొదలు పెట్టినప్పుడే అదంతా గమనించిన అర్జున్ జరిగేది ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఇక ఇంతలో ఆ అబ్బాయి అర్జున్ ముందుకొచ్చి ఆ ఫైల్ అర్జున్ చేతికిస్తూ అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి సార్ అని చెప్పగానే అర్జున్ ఫైల్స్ అన్ని చెక్ చేసుకుని అన్ని ఉండడంతో వెంటనే అబ్బాయిని గట్టిగా హగ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ అని కృతజ్ఞతగా చెప్పాడు అర్జున్. అర్జున్ మాటకి ఆ అబ్బాయి చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే సార్, జాగ్రత్త, ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నట్టున్నారు, అందుకే అతను మిమ్మల్ని చూడగానే పారిపోయాడు, ఇటు మీ కార్కి డాష్ ఇచ్చిన వాడు కూడా అని అనగానే దానికి అర్జున్ నవ్వుతూ అదంతా నేను చూసుకుంటాను అని అన్నాడు అర్జున్. సరే సార్ అని అన్నాడు ఆ వ్యక్తి. సార్ కాదు అర్జున్, అర్జున్ అని పిలువు అన్నాడు. ఇక ఆ అబ్బాయి కూడా నవ్వుతూ అర్జున్ కి షేక్ అడిగాడు. దానికి పవన్ బాధ సంతోషం కలగలిపి కాస్త అలాంటిదే అర్జున్ గారు అని చెప్పాడు. అతని గొంతులో బాధ తెలియగానే అతనితో ఎలాంటి పరిచయం లేకపోయినా అర్జున్ మనసుకి చాలా బాధగా అనిపించింది. వెంటనే సరే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు అర్జున్. అర్జున్ తనకి పరిచయం లేని వాళ్ళతో పక్కన పెడితే తనకి తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడడానికి ఏ మాత్రం ఇష్టపడ్డాడు అర్జున్. అలాంటిది కేవలం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్ చేయి జారిపోకుండా పవన్ వాటిని కాపాడ్డాడు అన్న కారణమే కాకుండా మొదటి పరిచయంలోనే పవన్ తో ఏదో తెలియని కనెక్షన్ ఫీల్ అయ్యాడు అర్జున్. అందుకే ఎప్పుడు తనకి అలవాటు లేని పని డ్రాప్ చేస్తాను అని తనంతట తానే అడిగాడు. అర్జున్ తన్ని ఎలా అడిగేసరికి పవన్ తన మొబైల్ వైపుకి చూస్తూ థ్యాంక్ యూ అర్జున్ గారు, కానీ ఎక్కడికి వెళ్ళాలో నాకు కూడా సరిగ్గా తెలియదండి, నేను ఒక కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను, కాల్ రాగానే నేను క్యాబ్ లో వెళ్తాను, మీకెందుకు ఇబ్బంది అని అన్నాడు వినయంగా. ఆ మాటలకి అర్జున్ కనుబొమ్మలు ముడిపడ్డాయి పవన్ మీద. తనకి ఏదో అధికారం ఉన్నట్లు అతని కోపంగా చూస్తూ లవ్వా అని అడిగాడు పవన్ ని అర్జున్. మరి స్నేహ అర్జున్ ముందుకు ఇక ఎప్పటికీ రాదా? అర్జున్ ముందున్న ఈ పవన్ ఎవరు, ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు అనేది మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.